ఇండియా నుండి యూరప్కి 137% డీజిల్ ఎగుమతి అనే న్యూస్ ట్రెండింగ్లో ఉంది, ఈరోజు వైరల్ అవుతుంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కి డీజిల్ ఎగుమతి అయితే దాంట్లో స్పెషల్ ఏంటి అని మనకు డౌట్ వస్తుంది కదా. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియన్స్కి. ఆ ప్రౌడ్ మూమెంట్ ఎందుకో, అది దాని యొక్క స్టోరీ ఏంటో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి చూడండి. యూరోపియన్ యూనియన్ బ్యాన్ ఎఫెక్ట్ ఇండియాస్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్. ఓకే, ఇక్కడ చూడండి. యూరోపియన్ బ్యాన్ ఇంపాక్ట్ ఇండియన్ డీజిల్ ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ 137%. ఏ న్యూస్ చూసిన ఇండియన్ డీజిల్ షిప్మెంట్స్ టు యూరోపియన్ సర్జ్ 137% ఇన్ ఆగస్ట్ ఓన్లీ. జూలైలో 70 నుంచి 70% ఉన్న ఎగుమతులు కాస్త 137% ఎగుమతులు అయ్యాయి అంటే మన ఇండియన్స్కి ప్రౌడ్ మూమెంట్. అది ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ హరీష్ రెడ్డి, వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. న్యూస్ ఏంటి అంటే, ఇండియా ఈజ్ గ్రేట్. ప్రపంచ దేశాలన్నీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ట్రంప్ ఒక్కొక్క దేశంకి స్పెషల్గా వార్నింగ్ ఇస్తున్నా ప్రతి దేశం మాత్రం ఇండియాని ట్రస్ట్ చేస్తున్నాయి. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, విచిత్రంగా బిహేవ్ చేసే ట్రంప్ మాటలు పట్టించుకోవట్లేదు. అగ్రరాజ్యం అధ్యక్షుని మాటలు పట్టించుకోకుండా భారత్ వైపే ఉన్నాయి అనడానికి ఒక ప్రూఫ్. అది ఏంటి అంటే, ఇండియా డీజిల్ ఎక్స్పోర్ట్స్ టు యూరోప్ 137% ఇన్ ఆగస్ట్ షిప్మెంట్స్. ఓకే, భారత్ నుండి యూరోప్కి 137% పెరిగింది. ఇది ట్రంప్కి దెబ్బ అదర్స్. ఎలా అంటే, ఇప్పుడు చెప్తా చూడండి కన్క్లూజన్. యాక్చువల్లీ యూరోపియన్ కంట్రీస్ కొన్ని దేశాలని బ్యాన్ చేశాయి. డీజిల్ ఎగుమతి చేసుకునే దేశాలను బ్యాన్ చేశాయి. ఎగ్జాంపుల్ రష్యాని ఏం చేశాయి అంటే అవి బ్యాన్ చేసేసాయి. బ్యాన్ చేసినాక ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి డీజిల్ అవసరం, ఇవి అవసరం కదా. అయితే యాక్చువల్గా అమెరికా మీద డిపెండ్ కావాలి, అమెరికన్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ కావాలి కానీ అని ఎక్స్పెక్ట్ చేశాడు ట్రంప్ యాక్చువల్గా. కానీ అది జరగలేదు. ట్రంప్ ఎక్స్పెక్టేషన్ ఇస్ వాట్, యూరోపియన్ షుడ్ డిపెండ్స్ ఆన్ అమెరికన్ ఎనర్జీస్. బట్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి డీజిల్ కావాలి కదా. ఎవరిని అడిగాయి అని అంటే భారత్ని అడిగాయి. ఇక్కడ భారత్ని అడిగాయి. అయితే భారత్ ఎగుమతులు యూరోపియన్ కంట్రీస్కి చేశాయి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యాయి ఆగస్ట్ అంటే 137%. ఓకే, ఇప్పుడు భారత్ని అడిగితే ప్రాబ్లం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ట్రంప్ ఏం చేశాడు అంటే, మీ యూరోపియన్ కంట్రీస్కి మీరు భారత్ పైన టారిఫ్లు శాంక్షన్లు వేయండి, భారత్ని ఇబ్బంది పెట్టండి, ఆ ఎగుమతుల పైన టారిఫ్ శాంక్షన్లు వేసి ఇబ్బంది పెట్టండి అని చెప్పిన కొద్ది రోజులకి ఆగస్టులోనే మనకు రిజల్ట్ ఒక రేంజ్లో వచ్చాయి. దీని మీనింగ్ ఏంటి? ట్రంప్ చెప్పిన మాటలు ఎవ్వరూ వినట్లేదు, అందరూ భారత్ని ట్రస్ట్ చేస్తున్నారు అని అర్థం. ఓకే సార్, అసలు ఇది ఎలా జరుగుతుంది సార్? అసలు డీజిల్ భారత్ ఎందుకు అమ్ముతుంది? భారత్కు అవసరం లేదా? రష్యా నుంచి ఎందుకు తీసుకుంటుంది అనే ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. యాక్చువల్గా రష్యా మరియు కొన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ని ప్రొవైడ్ చేస్తుంది. భారత్ ఏం చేస్తుంది అంటే క్రూడ్ ఆయిల్ తీసుకుంటుంది. అది ప్యూర్ డీజిల్ కాదనమాట. క్రూడ్ ఆయిల్ అవన్నీ రష్యా నుంచి, సౌదీ అరేబియా కొన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇదే కదా కొట్లాట. ట్రంప్ అదే చెప్తున్నాడు కదా, రష్యా నుంచి నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, తీసుకోవద్దు, భారత్ మీరు తీసుకుంటే మీ మీద నేను అవేస్తా, టారిఫ్ శాంక్షన్లు వేస్తా అని భయపడుతున్నాడు కదా. బట్ భారత్ తలొగ్గట్లేదు. ఓకే, ఇది తీసుకొని రిఫైన్ చేస్తుంది ఇండియా. ఆ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేస్తుంది. ఓకే, ప్యూర్ రిఫైన్ చేస్తుంది. ఎవరు చేస్తారు ఇండియాలో అంటే రిలయన్స్, ఐఓసి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఇవి రిఫైన్ చేస్తుంది. రిఫైన్ చేసి భారత్ కొంత వాడుకుంటుంది, డీజిల్ కొంత వాడుకుంటుంది, మన ఎంత అవసరమో అంత వాడుకొని మిగిలిన దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది యూరోపియన్ కంట్రీస్కి. ఇది ప్రాసెస్ అనమాట, ఇది జరుగుతున్న ప్రాసెస్. ట్రంప్ ఇది వద్దని చెప్పాడు. ఓకే, యూరోపియన్ రష్యన్ బ్యాన్ చేశాయి. భారత్ ఏం చేస్తుంది? రష్యా నుంచి తీసుకుంటుంది. ట్రంప్ చెప్పేది పట్టించుకోవట్లేదు. అండ్ ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇస్తుంది. యూరోపియన్ కంట్రీస్ అనే కాదు, ఎవరికి అవసరమన్నా భారత్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్, ఇదే ఇండియా మీద ఇది చెప్పారనమాట. యూరోపియన్ కంట్రీస్కి చెప్పారు ఏమని, మీరు తీసుకోకండి అంత ఈజీగా, వాళ్ళ మీద వేయండి, మనం భారత్ని డెవలప్ కాకుండా చూద్దాం. ఆయన మీనింగే అదే అనమాట. ఓకే, బట్ ఏం జరుగుతుంది ఇక్కడ?
యూరోపియన్ ఇండియా మధ్యన స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి 137% పెరిగింది. జూలైలో చాలా తక్కువ ఉండే. ఓకే, అయితే ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా యూరోపియన్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం యూరోపియన్ యూనియన్ ట్రేడ్ చీఫ్ మారోస్ సెఫ్కోవిక్ వస్తున్నాడు. ఒకవేళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే భారత్కి అండ్ యూరోపియన్ కంట్రీస్కి ట్రంప్ ముఖం మాడిపోతుంది. ట్రంప్ అసలు ఖచ్చితంగా భయపడాల్సిన సిచ్యువేషనే. మిగిలిన దేశాలన్నీ కూడా, మనకు ఫ్రాన్స్ చాలా దేశాలతో మంచి రిలేషన్ ఉంది. ఓకే, మనం ఏ దేశాన్ని ట్రంప్ లాగా పనిష్మెంట్ చేద్దాం, ఇబ్బంది పెడదామని అనుకునేది కాదు. అన్ని ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఉన్నాయి అనడానికి ఇది ఒక సూపర్ డూపర్ ఎగ్జాంపుల్. ఇంకొక పాయింట్ చెప్తాను. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఇంకా ఇబ్బంది కలిగే విషయం ట్రంప్కి ఏంటి అంటే, రష్యా వర్సెస్ ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఓకే, భీకరంగా జరుగుతుంది. ఉక్రెయిన్ ఒకానొక స్టేజ్లో ఏమని చెప్పింది, రష్యాలో ఉన్న ఆయిల్ అంతా మా రక్తమే అన్నట్లు చెప్పింది. ఎందుకంటే రష్యాకి ఫండింగ్స్ ఆయిల్ ద్వారానే వస్తుంది. రష్యా ఏం చేస్తుంది అంటే వేరే దేశానికి ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని పంపించి ఆ ఫండింగ్ తీసుకొని ఆ ఫండింగ్ ద్వారానే యుద్ధం జరుగుతుంది అనేది అదనమాట. ఫండింగ్ ఆపాలన్నది ట్రంప్ ఉద్దేశం. ఉక్రెయిన్ రష్యాని విపరీతంగా హేట్ చేస్తుంది. ఆ ఆయిల్ మా రక్తం అని చెప్పిన ఉక్రెయిన్కి భారత్ నుండి రిఫైన్డ్ ఆయిల్ తీసుకుంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫైనల్లీ ఆల్ వరల్డ్ ట్రస్ట్ ఇండియా. ఓకే, నౌ దే ఆర్ డౌట్ ఆన్ నోబెల్ ప్రైజ్ తీసుకోవాలనుకుంటున్న ట్రంప్. అందరూ ట్రంప్ను డౌట్ పడుతున్నారు. ట్రంప్ని ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే అతడు ఇచ్చే స్టేట్మెంట్స్, అతని బిహేవియర్, ఓకే, వితౌట్ రీజన్ ఏదో సింపుల్గా నాకు కోపం వచ్చింది వాళ్ళని పనిష్ చేద్దాం, ఓకే నాకు నోబెల్ ప్రైజ్ కావాలి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్న ట్రంప్కి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ట్రంప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి మనకు తెలుసు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వల్ల మన ఇండియన్స్ కామన్ పీపుల్ రీసెంట్గా కూడా ఘోరంగా బిహేవ్ చేశారు. సో ట్రంప్ బిహేవియర్ చూడండి, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు, పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఇండియాని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాడు. ఇక్కడనే అర్థమవుతుంది మనకు, ఇక్కడనే లాజిక్ ఉంటుంది. ఒక ఇబ్బంది పెట్టే దేశంకి సపోర్ట్ చేస్తున్నాడు, అందరికీ హెల్ప్ చేసే భారత్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో ఖచ్చితంగా ట్రంప్కి ఎవరు సపోర్ట్ ఉండరు. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్, యాక్చువల్గా ట్రంప్కి తెలియదు మన ఇండియా ఎంత స్ట్రాంగ్ అని. ఇండియాకి రష్యా సపోర్ట్ లేకున్నా, యూరోపియన్ కంట్రీ సపోర్ట్ లేకున్నా, ఏ దేశం సపోర్ట్ లేకున్నా సరే సింగిల్గా సింహంలాగా ఉంటుందనే విషయం ట్రంప్కి తెలియదు, అర్థం కూడా కాదు. సో ఫైనల్లీ ఇండియా ఈజ్ గ్రేట్, ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, జై హింద్, జై భారత్. ఇది ఒక ప్రూఫ్ టు వరల్డ్, వెరీ క్లియర్గా జరిగే ప్రూఫ్. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ట్రంప్, చైనా, రష్యా, భారత్ మమ్మల్ని కోల్పోయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలా. యాక్చువల్గా అమెరికా అనేది కారణం అవుతుంది అన్నిట్లకన్నా ఈ బిహేవియర్ వలన. ఓకేనా, ఇదండి వీడియో యొక్క సారాంశం. సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, ఇండియా ఇస్ గ్రేట్. ఓం నమో భగవతే వాసుదేవాయ.